నమస్కారం. ఓటు అందరి హక్కు అని మీ అందరికీ తెలుసు. అయితే తెలిసి జరిగిందో తెలియక జరిగిందో తెలియదు కానీ ఓటు అనేటువంటి ఒక సినిమాని తీయడం, అది కూడా ఇంచుమించుగా ఈ టైంలోనే రిలీజ్కి రావడం అనేది యాదృచ్ఛికం అయి ఉండొచ్చు. సో ఈరోజు మనతో పాటు ఓటు టీము ఉన్నారు. మనకి హీరో హృతిక్ శౌర్య అండ్ అలాగే హీరోయిన్ తన్వీలాగి నాలాగే అందంగా ఉంది. ఏ హీరోయిన్ అయినా సరే నాలాగే అందంగా ఉంటుంది. అండ్ అలాగే గోపరాజ్ రమణ గారు, వారిని మనం చాలా సీరియల్స్లో సినిమాల్లో అలా చూస్తూనే వస్తూ ఉన్నాము. నన్ను మీరు ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నారో అంతకు మించి చూస్తున్నారు మీరు. మీకు అంతా అర్థమైపోతుంది కదమ్మా మేము మాట్లాడేది. కొంచెం 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 హృతిక్ ఏం నేర్పించలేదు తెలుగు? చాలా నేర్పించాం. బెటర్ ఎందుకో నాకేమనిపిస్తుంది అంటే మీకు ఈ సినిమాలో అలా నేర్పించేంత కెమిస్ట్రీ అవకాశాలు ఉన్నట్టుగా కనిపించట్లేదు. అంటే మోస్ట్లీ ఫ్రెండ్షిప్ మీదే వెళ్తుంది మూవీ. అదే 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 ఒక లవ్ స్టోరీ అయి ఉంటే ఎందుకులేండి. ఓకే, సో ఇప్పుడు విషయానికి వస్తే ఫస్ట్ హృతిక్తోనే మొదలెడదాము. విఎఫ్ఎక్స్ చేసావు కదా లండన్లో, మళ్ళీ ఇది ఎలా ఈ రూట్ డైవర్షన్ అయ్యి యాక్టింగ్ వైపు వచ్చావు? అంటే నాకు 10th నుంచి ఉండింది ఇట్లా యాక్టర్ అవుదాం అని. వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి మళ్ళీ లాక్డౌన్ లో ఇక్కడ రాగానే సడన్ గా ఏమైందో తెలియదు. ఒక నైట్ అలా పడుకున్నాను, లెగ్గానే ఓకే పొద్దున్న యాక్టర్ ఏదో చేద్దాం, యాక్టింగ్ చేద్దాం అని ఆ రోజు కలలో రియలైజేషన్ అయ్యిందన్నమాట ప్రాబబ్లీ. సో అక్కడ నుంచి అలా స్టార్ట్ చేసి కొన్ని యాక్టింగ్ కోర్సెస్ చేసి కొంచెం ట్రై చేసి ఇక్కడికి ఫైనల్ గా. వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ తన్వి, మీరు చేసిన ఫస్ట్ మూవీ ఇదే అయినా సరే మీరు రిలీజ్ అయిన సినిమా ఇంకొకటి కదా? యు హావ్ ఆల్రెడీ డన్. Yeah, Airavatam is the first release, but actually I signed this movie. This was my first movie, Telugu movie that I had signed. And yeah, so but it is releasing now and I'm very grateful for it. ఓకే, మీకు ఓటు హక్కు వచ్చేసింది కదా? Yes. అది నాకు చాలా ఏళ్ళ వరకు రాలేదు, మొన్ననే వచ్చింది నాకు ఓటు హక్కు. సార్, మీరు ఎప్పుడైనా అంటే ఇన్నేళ్ల సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక పార్టీలోకి జాయిన్ అవ్వాలి, కాంటెస్ట్ చేయాలి అనే అది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? లేదమ్మా, మొదటి నుంచి లేదు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు? ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఎందుకని ఇంట్రెస్ట్ లేదు? నేను గవర్నమెంట్ జాబ్లో ఉండేవాడిని. ఓకే, అందులో విలేజ్ ఆఫీసర్గా ఉండేవాడిని. ఊళ్ళో మీరు 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 అందరూ నాకు కావాల్సిన వాళ్ళు. 40 years సర్వీస్ నాది, గవర్నమెంట్ సర్వీస్. అంటే మీరు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూనే ఈ యాక్టింగ్ సీరియల్స్ చేస్తూ వచ్చారు. ఓకే, ఆ ఖాళీ ఉన్నప్పుడంతా మీరు పర్మిషన్ తీసుకున్నాము అప్పుడు. పర్మిషన్ తీసుకొని చేస్తాం. You used to work and you used to do acting also. Yeah. Oh, yes. I used to study and I used to do acting also. Oh wow. Yeah. Now also I am housewife and I am anchoring also. హృతిక్, మిమ్మల్ని సూటిగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము. మీరు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఎందుకు ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నారు? అంటే చాలా కమర్షియల్ స్క్రిప్ట్స్, ఇట్లా కామెడీ జానర్ స్క్రిప్ట్స్ చాలా అంటే చాలా వింటా ఉన్నాను. బట్ యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసేది ఇంకో ఫిల్మ్ ఐఎమ్ ఆల్రెడీ షూటింగ్ ఫర్, అది యాక్చువల్లీ కమర్షియల్ సైడ్. కానీ మీ సెకండ్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో కానీ ఇది వినగానే ఇట్స్ అ గుడ్ స్టోరీ అండ్ అ వెరీ గుడ్ మెసేజ్ అందరికి, లైక్ ప్రజలందరికీ అని. Let's experiment with this, and it's an experimental script obviously. Yeah. But hope everyone makes it. అంటే మనకి ఈ మధ్య కాలంలో బలగం లాంటి సినిమా సక్సెస్ అయిన తర్వాత దట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సో వీ డోంట్ నో వాట్ ఈస్ ఇన్ స్టోర్. అంటే నౌ డేస్ ఇంకా ఆడియన్స్ కూడా ఇట్లా ఫైట్లు కాకుండా ఇలాంటి సినిమాలు కూడా ఐ థింక్ దే ఆర్ లవింగ్ టు వాచ్. కానీ ఓటు కన్నా పెద్ద ఫైట్ ఉంటుందంటారా? కాకపోతే ఆ ఫైట్ కాదు, కానీ వేరే రకం కనిపించనటువంటి ఒక సైలెంట్ ఫైట్. ఓకే, మా హీరోయిన్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి మా వాళ్ళు రాసిచ్చారు. ఇవి కొన్ని హీరోయిన్గా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అడిగేటువంటి స్టాండర్డ్ ISI మార్క్ ప్రశ్నలు అన్నమాట. Very very standard questions. Okay. Who we will ask any heroine who enter into industry. Is this like a test or something? Yes, it is test. Telugulo లేదా హిందీలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? Telugu or Hindi? Or Hindi. I like Samantha very much. Actress, no? Yeah, okay. I like her. కీర్తి సురేష్. ఓకే, రియల్లీ నైస్ యాక్ట్రెస్. వదిలేస్తే అందరి పేర్లు చెప్పేసేలాగా ఉంది. yes. ఓకే ఐ స్టాప్ హియర్. హీరోయిన్ గా బాగా పైకి వచ్చేటువంటి లక్షణాలు ఉన్నాయి, ఒక్క పేరుతో ఆగటం లేదు. ద సెకండ్ క్వశ్చన్, తెలుగులో ఏ హీరో పక్కన మీరు త్వరలో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? whom do you want to act with? రామ్ సార్.
So handsome he is. Oh my god. స్టాండర్డ్ క్వశ్చన్, Oh, విచ్ డైరెక్టర్ డూ యూ వాంట్ టు వర్క్ విత్? అవును, మీరేంటి హృతిక్ ని పక్కన పెట్టుకొని మీరు ఆయనతో నెక్స్ట్ ఫిలిం Ritika is there only, no? Ritika is Lenny- there only. ఎక్కడ పోతాడులే అసలు. Where he is going now? Uh-huh. Yeah, yes. Yes. And the first I actress think you have got one of the tallest heroes in the I industry. swear it is so difficult to. I think that's why మన డైరెక్టర్ గారు రొమాంటిక్ సీన్స్ పెడదామన్నా కూడా పెట్టలేదు వీళ్ళకి. ఓటు అనే సోషల్ ఓరియంటెడ్ ఫిలిం, మెసేజ్ ఓరియంటెడ్ పెట్టేశారనమాట. He literally stood like that. I stood on the stool, this kind of a stool. Oh my God. He used to stand on the stool and do acting. Sometimes on those bags. Sandbags. Yeah, sandbags. It was. Yeah. No, he's made you proud. You can Yes. stand very I tall. used to like this. And now tell me which director you want to work with. Oh my god. Rajmouli sir. Rajmouli. Of course. Rajmouli sir, 3 years, 1 film. I don't Another mind. film. Lock me. Yeah, you will definitely work, but I don't know whether heroine or heroine mother. అంటే అంత టైం పడుతూ ఉంటుంది ఒక్కొక్క సినిమాకి. Oh, Yeah, I will grow old by then. Yeah, everybody will grow old, only I will just remain like that on earth. Evergreen. Green, blue, white, everything. హృతిక్, మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? ఓటు అనేటువంటి సినిమా కాబట్టి మీ ఇష్టం, మీరు చెప్తే చెప్పొచ్చు లేదంటే మానేయచ్చు. నన్ను అడగండి. మీ ఫేవరెట్ పాలిటిషియన్ ఎవరు? నా మనసులోనే ఉంటారు. మీరు సార్ పాలిటిక్స్ ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటారా? బాగా ఎక్కువ పార్టీల్ని ఫాలో అంటే అవుతారా? న్యూస్ ఫాలో అవుతుంటాం. ఎందుకంటే ఇదివరకు ఏదన్నా కెలామిటీస్ వచ్చినప్పుడు మేము డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి అప్పుడు రేడియో వార్తలు, ఇప్పుడు టీవీ వార్తలు, అదే అలవాటు అయిపోయింది 40 yearsలో. ఎస్ ఎస్. సో మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే? ప్రజలకు మంచి చేసే ప్రతివాడు నాకు నచ్చింది. వావ్, గివ్ సార్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వాస్తవం. అంతే సార్, అంటే మనం రాజకీయాల్లోకి వచ్చేదే దానికి, ప్రజలకు మంచి చేయాలి కాబట్టి. ప్రజలకు మంచి చేసే ప్రతివాడు నాకు ఇష్టమైన వాడు. హృతిక్, మీరు ఈ ప్రొఫెషన్లోకి రావడానికి మీరు అన్నారు ఓవర్ ద నైట్ మీరు మార్చుకున్నారు అని యాక్టింగ్, బట్ బిఫోర్ దట్ ఆల్సో విఎఫ్ఎక్సే కదా. సో ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా పుల్ చేసింది? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీ నుంచి? అంటే డైరెక్ట్ గా ఎవరు లేరు, బట్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆర్ దేర్. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ రాఘవేంద్ర గారు మన సాంగ్ కూడా లాంచ్ చేశారు, అండ్ హీఈస్ అ వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఆల్సో. ఓకే బట్ లైక్ డైరెక్ట్ గా యాక్టర్స్ అండ్ స్టఫ్. ఓకే, సూపర్. సార్ రమణ గారు, మీరు మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువగా చేస్తూ వస్తూ ఉన్నారు, అండ్ అందరూ చాలా ఎక్కువ లైక్ చేస్తూ ఉన్నారు. మీకు బాగా గుర్తుండిపోయినటువంటి ఒక పాత్ర ఇప్పటి వరకు చేసిన వాటిల్లో? కొండలరావు గారేనా? కొండలరావు అదే కదండి ఫస్ట్ మీకు బాగా ఎక్కువ సక్సెస్ ని, పాపులారిటీ వచ్చింది దాంట్లో. ఓకే, ఏదైనా అందులోని డైలాగ్ మా కోసం ఏమైనా ఒకటి? అన్ని తిట్లే ఉంటాయి కదా అందులో. పర్లేదు, నేను చెవులు మూసుకుంటా. ఈస్ గోయింగ్ టు స్కోల్డ్. ఎస్, రెడీ, 1 2 3 స్టార్ట్. డబ్బులు జాగ్రత్త ముండా. అనవసరంగా అడిగా. ఇంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలేదు. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. అంటే పిల్లాడు మన దగ్గర డబ్బులు తీసుకొని పరిగెడుతుంటాడు కదా కొడుకులు. ఆ వెళ్ళే క్రమంలో ఆ డబ్బు జాగ్రత్త, ముందు ఆనందం వెళ్తున్నాను, డబ్బులు జాగ్రత్త చూసుకోరా అని చెప్తాడు. ఎంత ముద్దుగా పిలుచుకున్నారు. కాదు సార్, ఆ డైలాగ్ తో నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్ యాక్చువల్లీ. అప్పుడు ఆయన చెప్పమన్నా నేను చెప్పనన్నానమ్మా. నాకు ఇష్టం ఉండదండి ఆ తిట్లు తిట్టడం, పిల్లలు హర్ట్ అవుతారు, రేపు యూత్ ఎవరైనా బాధపడతారు. అయ్యో భలే వాళ్ళే. అదే చెప్పాను నేను. చెప్తే ఆయన కాదు సార్ మీకు ఎందుకు చెప్పండి, ఒక 5 నిమిషాలు డిస్కషన్ దాన్ని కాదు, చెప్పండి సార్ మీరు చెప్పండి, ఏం పర్లేదు చెప్పండి అన్నాడు. చెప్పాను నేను, కానీ అది కనెక్ట్ అయినట్టు ఏది కనెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ అదే, ఒక్కోసారి మనం ఏదైతే అవును అవ్వదు నేను నమ్మలేకపోయా, అసలు అంత కనెక్ట్ అవుతుంది అనుకోలేదు. అండ్ ఇన్ఫాక్ట్ మీ కెరియర్ గ్రాఫ్ ని కూడా ఒక అవునండి, తిప్పినటువంటి పాత్ర. అవును. ఆ తర్వాత మిమ్మల్ని చూస్తూనే వస్తున్నాం. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే టాలెంట్ ఉంటే సరిపోదు, ఒక సక్సెస్ కొట్టాలన్నమాట. ఆ సక్సెస్ నుంచి డిఫరెంట్ గా వెళ్తూ ఉంటుంది. లైక్ నేను ఇండస్ట్రీలో చాలా ఏళ్ల క్రితం ఎంటర్ అయినప్పటికీ ఒక అవక్కయ్యరా అనే షో, ఒక స్టార్ మహిళ అనే షో 15 ఏళ్ళు పట్టింది నాకు. సో ఇట్ టేక్స్ సమ్ టైం అంతే. సో హృతిక్, మీరు కూడా అంటున్నారు ఏదో నాన్న ఇంట్లో తిడతారు. సేమ్ అట్లా అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు ఆ దగ్గరలోనే. అంటే అలాంటి పనులు మీరు ఏం చేశారు ఏంటి? చిన్నోడిని. ఎంతమంది?
బ్రదర్స్ ఎంతమంది? చిన్నోడు అంటారు వాచా. చిన్న అంటే ఉండే వాళ్ళలో మీరే చిన్న మీరే పెద్ద. నేనే పెద్ద ఆ. కానీ ఇంకా చిన్న పిల్లనే. ఇంత హైట్ పెట్టుకొని నువ్వు చిన్నపిల్లడు అదే అందరూ అదే అంటారు. రితిక్ నించుంటే అసలు మేము ఎవరం అవును. అంత ఉంటాడు, కూర్చుంటే కూడా నించున్నట్టే ఉన్నాడు చూడండి. యా తన్వి చూసారా ఎంత మంచిదో, అన్ని అర్థమైనట్టు మొత్తం నవ్వేస్తుంది. I understood that part. When he's sitting also, he's looking like he's standing. అరే ఆపుకోతో ఆగే తెలుగు. ఓకే మనది సినిమా ఓటు. అండ్ ఈ నాకేమనిపించింది అంటే మీ ట్రైలర్ చూసిన తర్వాత అది కొంచెం ఆలోచింప చేసేటువంటి ఒక ఫిలిం అవుతుంది అని. అంటే ఊరికే మీకు ఉండేటువంటి మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏదైతే ఉందో దాన్ని చాలా అలా మనం ఒక్కోసారి వాడేస్తున్నాము, ఆ బాధ్యతాయుతంగా వాడుతున్నామా లేదా కరెక్ట్ అమ్మా అనేది ఆలోచింప చేసే ఫిల్మ్ అవుతుంది. ఏమంటారు దీని గురించి? అంటే నేను అనుకునేది మోర్ దెన్ ఎనీథింగ్ ఒక ప్రాపర్ అంటే అందరికీ ఒక ప్రాపర్ మెసేజ్ ఇచ్చే ఫిల్మ్ కాబట్టి ఐ థింక్ ఇట్స్ సోషల్ రెస్పాన్సిబుల్. ఓట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ సిటిజన్ డెమోక్రటిక్ కంట్రీ. ఎగ్జాక్ట్. యా అండ్ ఐ థింక్ ఈ మధ్య కాలంలో ఓటు అనేది ఎలా అయిపోయిందంటే ఫస్ట్ వేసేసి వచ్చిన తర్వాత Yes, that picture. Yeah. But I didn't post that picture because everyone was posting, so I was like, I post yeah. because I feel proud that I voted and Okay. I utilized my Yeah. weapon properly అని. మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఓటింగ్? అంటే తన్వి సెడ్ నాది స్కూల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ మీరేనా? ఆగిపోయింది. You were there? నో ఐ స్టాప్ అంటే ఇంకా ఎలక్షన్స్ వరకు అంటే ఐ డెంట్ ఓట్ యెట్. ఓకే సో యూర్ గోయింగ్ టు ఓట్ దిస్ టైం. ఎస్. వావ్. ఓకే సో ఈ ఓటు సినిమాకి సంబంధించి మేము ఒక క్వశ్చన్కి కొంత సర్వే లాగా కండక్ట్ చేశాము. ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉన్నాయి, మీరు వాటికి మ్యాచ్ అయ్యేలాగా చెప్తారా లేదో చూద్దాం. మేము సర్వే కండక్ట్ చేసి అదిగోండి మన ఓటు బాక్స్లో వేసేసాము. లాస్ట్లో నేను తీసి మీరు చెప్పిన వాటికి ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూస్తాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దీని ఆన్సర్ చెప్దురు కానీ క్వశ్చన్ ఒకటే, అలాగని మీరు ప్రిపేర్ అవ్వకూడదు. ఓకేనా మీరిద్దరు? లేదంటే అటు నుంచి మొదలెట్టనా ఇటు నుంచి మొదలెట్టనా? హీరో ఈజ్ ఫస్ట్. హీరో ఇస్ ఫస్ట్, ఇటు నుంచే మొదలెట్టైనా? ఓకే రితిక్ దొరికిపోయావు ఇప్పుడు. లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? ఏమైనా చెప్పొచ్చు మీరు. పబ్లిసిటీ ఎక్కువ కాకుండా పబ్లిక్ లో ఉండేవాళ్ళు, అట్లానే ఆనెస్ట్ గా, అండ్ మా మూవీ ఆఫ్ కోర్స్ ఓట్ కి నోట్ ఇవ్వకుండా ఆనెస్ట్ గా లైక్ పనిచేసారు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళు అయి ఉండాలి. ఓకే తన్వి, ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్? VIP కార్ నంబర్ ఉండాలి ఫస్ట్. తెలుగు స్పష్టంగా మాట్లాడాలి, లైక్ మీ. See, so nicely I'm speaking. లైక్ యూ? Yeah, like me. ఓకే ఓకే This is the only line that I know. And చుట్టూ బాడీ గార్డ్స్ ఉండాలి. And but yeah, of course, whatever he promises, he has to fulfill that also. ఓకే ప్రామిస్లు అన్ని నిలబెట్టుకోవాలి. మీ ఇద్దరు ఇలా చెప్పారు, ఇప్పుడు రమణ గారు ఏం చెప్తారా అని చూస్తున్నాను నేను. సార్ చెప్పండి, మీరు లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మిడిల్ క్లాస్ వాడు మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే వచ్చి ఏంటి బాబు ఫోన్ చేసామని అడగాలి. బా మీరు మిడిల్ క్లాస్ క్యారెక్టర్స్ చేస్తూ మళ్ళీ సేమ్ అంతే. మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా వెంటనే వచ్చేయాలి. ఓకే కష్టం అలా ఉంటుంది మాది. కరెక్ట్. మొన్న ఆ మధ్య ఒకళ్ళు పెట్టారు కదండి, నాకు చికెన్లో లెగ్ పీస్ రాలేదు కొంచెం చూడండి అని. Oh, yeah. అలాగా యా. సరే మీరు చెప్పిన ఆన్సర్లు ఏమైనా ఒకటైనా ఉందేమో మా సర్వేలో ఒకసారి చూద్దాం. మీరు చెప్తారండి ఇంకా ఏమైనా? అంటే ఇప్పుడు ఈ భార్య బాధితుల సంఘం వాళ్ళు ఉంటారు కదా, నా బట్టి వాళ్ళు అనుకోండి సుమారు, పోన్లేండి రాజీవ్ వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తారు కదా భర్తల మీద పోలీస్ స్టేషన్లో, అవును అప్పుడు వచ్చి మనకు అండగా నిలబడాలి. విన్నారు కదండి. ఇవన్నీ కాకుండా మనకి సర్వే బాక్స్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాము. మా బాక్స్లో చిట్టీలు ఇలా ఉంటాయి, పైనే ఉంటాయి అన్నమాట, కిందకి వెళ్ళవు చిట్టీలు. ఓట్లు ఎక్కువ పడ్డాయమ్మా, సర్వేలు ఎక్కువ పడ్డాయి. అదే ఓకే మేము అడిగినటువంటి ప్రశ్న లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? మీరు రకరకాలు చెప్పారు, అవన్నీ మీరు విన్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ మాకు వచ్చినవి ఏంటి అంటే, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. 2 వైట్ డ్రెస్కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉండాలి. అది డ్రెస్ మాత్రమే కాదు, వాళ్ళ మనసు కూడా అలాగే ఉండాలి అని. 3 మనిషి అయి ఉండాలా? బాబా ఇదేం సర్వేరా బాబు. 4 మాతృభాష స్పష్టంగా వచ్చి ఉండాలి. యూ సెడ్ ఇట్ Like me. ఫోటోస్ స్టిల్స్ ఇచ్చేలా ఉండాలంట. ఓకే సో సర్వేలో ఇంకా
అహర్నిశలు ప్రజల గురించి ఆలోచిస్తూ ఉండాలి. అదే మన మిషన్ కాల్ ఇవ్వగానే వచ్చేటట్టు ఉండాలి. అది వస్తారో లేదో తెలియదు కానీ ఆలోచిస్తారు. ఆలోచించాలి. అది ఇదండి మనకి సర్వేలో ఇచ్చిన వాటిల్లో నుంచి. మొత్తానికి మీరు చెప్పిన వాటిల్లో దగ్గరగా ఏవో కలిసాయి కానీ రితిక్ నువ్వు చెప్పిన వాటిల్లో మనం కలుపుకుందాము. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరికి కామన్గా ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఆ క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ చెప్పలేరు అంటే ఈచ్ వన్ షుడ్ కీప్ ఆన్ టెల్లింగ్. లైక్ ఇప్పుడు ఊరికే మీకు డమ్మీ ఓకే ఫర్ అ టాపిక్ మీద ఇద్దరు చెప్తూ ఉంటారు రిలేటెడ్ టు దట్ టాపిక్. కరెక్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి డమ్మీ ఆడదాం మనం. ఓకే, ఇది ఉత్తిదే తుచ్. పెళ్లి అనగానే మీకు గుర్తొచ్చేది ఏమిటి చెప్పండి. Groom. జీలకర్ర బెల్లం. ఓకే, What is that? It's that this thing they put on. Arey, don't confuse me like this. నో యూ డోంట్ నో జీలకర్ర బెల్లం. No. ద జీలకర్ర అని హిందీలో ఏమంటారు? జీరా. జీరా జీరా. जीरा और बेल्लम गुड़ वो दोनों को मिक्स करके इसको मैरिज में इधर लगाते. क्यों? करंट पास होता. किधर करंट? क्यों करंट पास? రియల్, ఇట్స్ రియల్. किधर करंट అంటే మ్యాగ్నెట్ పవర్. నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్, సౌత్ పోల్ నార్త్ పోల్ దట్ ఈస్ ది ముహూర్తం. ఫస్ట్ ముందే నార్త్ పోల్ సౌత్ పోల్ కనెక్ట్ అయితేనే కదా పెళ్లి వరకు వెళ్ళేది. అది వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూడా అంటే అవి నార్త్ పోల్ attract సౌత్ అవుతూ పోల్ కాదు. ఉండాలి. వీళ్ళు అనుకునేది ఏంటంటే మామూలు జాతకం. ఓకే ఓకే జాతకం అంటే మనం ఏమంటాం బర్త్ చార్ట్. బర్త్ आपको చార్ట్ नहीं కనుక పర్సంటేజ్ సరిగ్గా ఉంటే మ్యారేజ్ దాకా వెళ్తారు. ఈవెన్ ఇన్ యువర్ మూవీస్ మీరు చేసిన దాంట్లో ఇంకా మీకు పెళ్లి సీన్లు రాలే. Yes. లేకపోతే మీకు తెలిసిపోద్ది. కరెక్ట్. తెలిసిపోతుంది. ఎస్, దేర్ హ్యావ్ బీన్ ఇన్సిడెంట్స్ లైక్ యూ సెడ్ హెయిర్ స్టైల్ కదా, విగ్ పెట్టుకున్న పెళ్లి కొడుకు ఊడిపోయిన రోజులు ఉన్నాయి. ఇక చేయి తీయగానే దాంతో పాటు వచ్చేస్తుంది ఇట్లా. అవును. సో యూ షుడ్ హ్యావ్ ప్రాపర్లీ, అదర్వైజ్ Okay. బెటర్ నాట్ టు వేర్ విగ్. టిప్స్. Yes. సో పెళ్లి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? అర్థమైంది కదా. లైక్ Got it, దిస్ got నౌ ఐ విల్ ఆస్క్ యు వన్ క్వశ్చన్. Okay. Whoever stops is out. Oh God. ఐ హ్యావ్ బ్రహ్మాండమైన గిఫ్ట్. ఎవరు విన్ అవుతారో వాళ్ళకి Okay. వన్ టైం యూ స్టాప్. ఓన్లీ వన్ క్వశ్చన్. Okay, only one Oh. question. ఓన్లీ వన్ క్వశ్చన్, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆన్సర్స్. వన్ యూ షుడ్ టెల్, వన్ షీ షుడ్ టెల్, వన్ యూ, వన్ షీ. ఇట్లా టక 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 వెళ్ళిపోతూ ఉంటారు. రెడీ. మన సినిమా ఓటు కాబట్టి ఎలక్షన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? స్టార్ట్. బూత్, ఎలక్షన్ బూత్, Voting. పాలిటిషియన్స్, Ink. క్యాంపెయినింగ్. క్యాంపెయినింగ్. Ink happened. Ah. Help me. దట్ The booth. బూత్. No, బాక్స్. The box. The బ్యాలెట్ బాక్స్. ballot box. ఓకే. అదే మషిన్. మెషిన్. ఓకే. Yes, machine. The person, the invigilator, the supervisor. Invigilator? No, sorry. The supervisor who sits. Who. ఓకే. What do we call him? Whatever you that call, yeah. person. Yes, that person. తుమారా ఆధార్. జనాలు. Aadhaar. ఆధార్ కార్డ్. ఓటర్ ఐడి. ఓటర్ ఐడి. Voter ID. ఇంకా ఎలక్షన్ లో మీ సినిమాలో ఇంకేవేవో చెప్పారు ఉంటాయని. అది చెప్పండి. My movie. మూవీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మీ సినిమాలో ఇంకేవో అన్నారు కదా ఏదో. మనీ. మనీ. Campaigning. క్యాంపెయినింగ్. అయిపోయింది. ఓవర్. కాబట్టి మీరు మిస్ అయిపోయారు. Only last one question only. ఓన్లీ వన్ క్వశ్చన్. యూ వాంట్ 2 3 4 5 6 Yeah, క్వశ్చన్స్? the next time. సరే, ఓకే, కమ్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్. పొలిటీషియన్ అనగానే మీకు ఏం గుర్తొస్తారు? వైట్ అండ్ వైట్. White and white. Karnam, VIP Karnam. బాడీ గార్డ్స్. Spashta. తెలుగు. స్పష్టంగా తెలుగు. ఎస్కార్ట్ కార్స్. ఓకే, Bodyguards. అయిపోయింది. ఓవర్. Arey, bodyguards you said? అయిపోయింది. సెకండ్ కూడా అయిపోయింది. Oh God. What is this here? సరే, థర్డ్ క్వశ్చన్. ఫ్రమ్ యువర్ మూవీ షూటింగ్ లొకేషన్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? Production. కెమెరా. Director. డిఓపి. Producer. మేనేజర్. Actors. సెట్ బాయ్స్. Makeup artists. లైట్ బాయ్స్. Hair artists. క్యారవాన్. Lightman. అయిపోయింది. చెప్పేసి లైట్ మ్యాన్. Lightman. నేను చెప్పా. I did. I just did. యు ఆర్ నాట్ లిసనింగ్ టు హిమ్. I'm not listening. I'm only thinking, okay, what I'm going కానీ to ఐ say. థింక్ దిస్ వాస్ ది ఈజియెస్ట్ కదా ఫర్ యు ఆల్. Yeah. మీరు ఎన్ని రోజులు చేశారు షూటింగ్? 2 months. అండ్ అలాగే ఒక ఐకానిక్ సాంగ్ సిరిమల్లె పువ్వు లాంటి ఒక Ah, సాంగ్ super. మళ్ళీ రీక్రియేట్ చేశారు. తన్వి, ఐఎమ్ టెలింగ్ యూ ఆర్ వెరీ వెరీ లక్కీ. Yeah. చాలా బాగా. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు దిస్ Flick 9 Studios. No, actually, I'm grateful for them. Yeah. To, how that happened. It was
our legendary Sridevi Garu, garu. and I was selected for this. I'm just grateful for that. That I even got a chance to do it. How I did it, whatever, that is not my Yeah. thing. I was just happy that I got the chance to do it, and the rest is like. But obviously, when I saw the original video, Yeah. the expressions that she had, the little things that she did with her lips, with her eyes. I mean, she was truly a legend for a Yes. reason. And when I was trying to do it, it was like so difficult. I mean, it looks so easy. She made it look so easy, but it is actually very difficult. కరెక్ట్. అండ్ అందులోనూ ఒక లెజెండ్ చేసిన దాన్ని మీరు రీక్రియేట్ చేయటం అవును. Yes. చాలా కష్టం. చాలా కష్టం. అదే నువ్వే ఒకదానివే చేసేస్తే నీకు ఈజీ అవుతుంది. Yes. బికాస్ వాట్ యూ డూ విల్ పీపుల్ Exactly. రీక్రియేట్, బట్ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ రీక్రియేటింగ్ ఇట్ Yes. ఇట్స్ వెరీ And డిఫికల్ట్. every shot has been like, even the foot movements, the forward, backward, everything has been recreated as it is. So there was no few here and there, but mostly 99% was the same. But the team was very helpful. They were like, I mean, there were times when I was doubting how, it is so difficult. But our choreographer Ramana sir and director, even the producers, everyone was very, very sweet and very supportive. You want to hum one line? And Ready, please, one, no, two. no, please. I'll help you with it. Together we'll sing. చెప్పమ్మా. Ready, 1, 2, 3, start. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వారియడే నాతో ఎవరే అన్నాళ్ళకొస్తాడే. Sorry. వస్తాడమ్మా వస్తాడు, ఆడెక్కడికి పోతాడు, వస్తాడు. నాకు వచ్చినట్టే నీకు కూడా వస్తాడు. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. మన నెక్స్ట్ రౌండ్ పేరు పోడియం రౌండ్. పోడియం రౌండ్, యా, అంటే ఇప్పుడు ఓటు మరి పోడియం దగ్గర నుంచొని మీరు అక్కడే కష్టపడ్డారు. వాగ్దానాలు ఇవ్వాలి కదా, అవును. అది మీరేమి ఇస్తారో వాగ్దానాలు చూద్దాం. Oh. ఓకే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నావు. ఆ తర్వాత మేము అడిగినటువంటి ప్రశ్నలకి నిజాలు చెప్పబోతున్నావు. ఓకే. హృతిక్ అనే నేను అంతఃకరణ శుద్ధితో అంతా నిజాలే చెప్తానని మీ అందరి శ్రేయస్సు కోరి మీ అందరికి మంచి చేస్తానని మనసా వాచా కర్మణ ఈమె పేరు లేదేంటి అనుకుంటున్నావా? మనసా వాచా కర్మణ ప్రామిస్ చేసి చెప్తున్నాను. రెడీ? ఓకే, మొదలెడదామా? రెడీ? ముందు యూత్ కోసం ఏం చేస్తారు? టిక్ టాక్ ఇంకా రీల్స్ చేసే వాళ్ళకి అందరూ కెమెరా కొనిస్తారు అమ్మాయిలకి. అబ్బా, చాలా నీకే ఓటేస్తారు అసలు. అయినా ఇంకెంతకాలం ఈ బిర్యానీ పొట్లాలు ఈ కెమెరా నచ్చింది. యా, గుడ్ ఐడియా. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ పేయర్స్కి ఏం చేస్తారు? నైట్ అయితే తాగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కదా ట్యాక్స్ పేయర్స్. మెజారిటీ మంచి యోగాసనాలు వేస్తుంటారు వాళ్ళు తాగేసి. సో అంటే ఇప్పుడు అంటే 11 o'clock 12 o'clock షట్ అనుకోండి, 24 hours పెడదాం. ఇందాక ఆయన ఏదో భార్యాభర్తల సంఘం అన్నారు, వాళ్ళకి ఏమైనా చేస్తారా? ఇయర్ ఫోన్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఇయర్ ఫోన్స్ ఇచ్చేస్తే అయిపోయింది, అంటే ఇంకా క్లోజ్ కదా. అంటే మీరేమనుకుంటున్నారు, మేము పీకేలేమనుకుంటున్నారా ఇయర్ ఫోన్స్? మేము ఇలా వెళ్ళి మా మాట మేము ఎందుకు టెంపరీ కన్నా ఉంటాయి కదా, మేము ఎందుకు అరుస్తాం? వినాలని అరుస్తాము. ఒకసారి మా ఆయన అన్నాడు అనమాట నాతో, ఇదిగో నువ్వేమైనా నన్ను మలయాళంలో తిడుతున్నావా అంటే, మలయాళంలో ఎందుకు తిడతాను, నీకు అర్థం వాళ్ళు తెలుగులోనే తిడతానని చెప్పా. మలయాళంలో తిడితే దానికి అర్థం కాదు, నాకు ఫీల్ రాదు. సో అలా ఇయర్ ఫోన్స్ అన్నీ మేము పీకేస్తాం. ఓకే బాబు, ఇంకేమైనా వాగ్దానాలు ఉన్నాయా? మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈరోజు? స్కూల్కి వెళ్ళి అంటే మా తమ్ముడే ఉన్నట్టుంది, స్కూల్కి వెళ్ళడానికి అస్సలు అబ్బా అమ్మ పొద్దున్న లెగలేని అంటాడు. కరెక్ట్. అదేదో ఇంకా ఇంట్లోనే ఈ కంప్యూటర్లు ఐప్యాడ్లు ఎలాగో వచ్చేసినాయి, ఆ కోవిడ్ లో జరిగేది ఎలా ఇంకా ప్రొలాంగ్ చేసేస్తే అయిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ అలా కంటిన్యూ చేస్తారా? వీడియో ఆఫ్ ఫెసిలిటీ ఏమైనా పెడతారా? వీడియో ఆఫ్ చేస్తే ఇంకా ఎవడేం చేస్తాడో అర్థం కాదు. అదే కదా, మీ తమ్ముడికి కొంచెం ఫెసిలిటీగా ఉంటుంది కదా అని పాప. లేదు, మరి అంత లీనియన్స్ కూడా ఇవ్వకూడదు. అన్న మంచోడే కానీ మరీ మంచోడు కాదమ్మా. ఓకే, సో ఆ ఫెసిలిటీ కూడా ఇస్తారనమాట పిల్లలకి. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రండి. గుడ్ పొలిటిషియన్, వెరీ గుడ్ పొలిటిషియన్. సార్ మీరు వెళ్ళండి సార్. ఓటు అనే సినిమాలో సామాన్య ఓటరుగా ఉండి మీ ప్రజలందరి ఆదరాభిమానాలతో ఒక పదవిలోకి వచ్చే నేను, మల్లాది వీరయ్య అనబడే నేను నాయకుడిని అయిన తర్వాత మీ అందరికీ
నేను ఏమేం చేస్తున్నానో చెప్పబోతున్నాను. చెప్పండి సార్. యూత్ అందరికీ, ఎస్, వయసులో ఉన్న యువ వయసులో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రోజువారీ ఖర్చు కింద 50 రూపాయల చొప్పున నెలకు 1500 రూపాయలు ఇవ్వదలుచుకున్నాను. మేకప్ కిట్. ఏ వృత్తిలో కొనసాగదలుచుకున్న వాళ్ళకి ఆ వృత్తికి సంబంధించిన కిట్లు సరఫరా చేయిస్తాను. ఇక రెండోది, బడికి వచ్చే పిల్లలకి బడికి వచ్చినప్పుడు తిరిగి బడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా క్యాడ్బరీస్ చాక్లెట్ ఒకటి ఇస్తామని చెప్పి ప్రమాణం చేస్తున్నాను. నేనేం అడగాల్సిన అవసరమే లేకుండా అన్ని మీరే చెప్పేశారు కదా సార్. అక్టోబర్ 27వ తారీఖున థియేటర్లో రిలీజ్ అవుతుంది సినిమా. తప్పకుండా వెళ్ళి చూడండి. విత్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ సోషల్ మెసేజ్. సూపర్. అండ్ అందులోనూ హృతిక్ శౌర్య ఇంత చిన్న వయసులోనే జస్ట్ 22 మంచి సబ్జెక్ట్ ని తీసుకొని మంచి సబ్జెక్ట్ చేస్తున్నాడు. చాలా బాగా చేశాడు. yes, కంగ్రాచులేషన్స్ టు యూ హృతిక్. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకొక నాయకురాలు సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు నాయకురాలండి. ఫస్ట్ మీ స్పీచ్ ఇవ్వండి, ఆ తర్వాత మేము అడుగుతాం మిమ్మల్ని. యు ఆర్ నౌ ద లీడర్. I would like to thank you all, and I have to make promises now. yes Yeah. now I will ask you. But okay, fine. మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోయిన్స్ కోసం ఏం చేయాలి? ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు హీరోయిన్. Heroines. కోసం ఏం చేయాలనుకుంటున్నారు? Good caravans. Full AC caravans, AC sets. Makeup gets very. You know how correct, it correct. is, right? And good team. Every year promised 2 to 3 films for sure. ఓకే, వాళ్ళు They should go. ఎట్లాగైనా హిట్ చేసి పెడతారు. ఓకే, చేసినటువంటి హీరోయిన్ కి ఎలాగైనా సినిమా కూడా హిట్ చేసి పెడతారు. Watch vote. బుక్ మై షోలో టికెట్ మొత్తం ఆవిడే కొంటారు. Please go and watch our movie and please support us. Thank you. సూపర్. ఓకే, థ్యాంక్ యూ. మన పోడియం రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సరదాగా చేసినటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. సార్, మీరు మూవీ గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? 2 మాటలు చెప్తాను. అంటే సమకాలీన రాజకీయ జీవితంలో, రాజకీయ కాలంలో కానీ మనిషి ఓటు యొక్క విలువ తెలుసుకోకుండా దాన్ని కొంచెం దుర్వినియోగం చేసుకుంటున్నాడు ఎక్కువ భాగం. అలా దుర్వినియోగం చేసుకుంటున్న ఒక గ్రామంలో ఆ గ్రామస్తులు పెడదారి పట్టిపోతున్నారు. ఆ కారణాల రీత్యా ఆ గ్రామం మీద ఉన్న ప్రేమతోనూ తన గ్రామస్తుల్ని దారి మళ్లించి ఒక సరైన దారిలో నడుపుకోవాలి, ఆ ఓటు విలువ వాళ్ళకి తెలియజేయాలి అన్న తపంతో ఆ గ్రామంలో పుట్టి ఆ గ్రామంలో పెరిగి నష్టపోయిన ఆ కుర్రాడు ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చి ఆ గ్రామస్తుల కోసం ఎంత శ్రమించి ఆ గ్రామాన్ని మోటివేట్ చేసి ఒక లైన్లో నడిపాడు అనేది ప్రధాన కథాంశం ఈ ఓటు అనే ఇది. వెరీ నైస్. కాబట్టి ఇందులో హృతిక్ శౌర్య చాలా బాగా చేశాడు. మా అమ్మాయి కూడా బాగా చేసింది. మేబీ రైట్ టైంలోనే రిలీజ్ అవుతుంది సినిమా కూడా. మొత్తం అంతా ఒక హీట్ నడుస్తూ ఉంది కాబట్టి అక్టోబర్ 27th రిలీజ్ అవుతున్న మీ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన్వి, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ టాలీవుడ్ అండ్ మెనీ మంచి ఆర్టిస్ట్ అమ్మా. క్యారెక్టర్స్, డైలాగ్ చెప్పడం కానీ మన ఫ్యామిలీలో మిక్కిలై చేయటం కానీ చాలా బాగా చేసింది. ఎక్కడ I would say sir made me, my first day I remember I had my first shot with him only. Okay. Family shot. And he made me feel so comfortable and like he made my confidence go from year to year. Exactly. He's that kind of a man that, you know, he'll just take you in and he'll just make you feel more confident. And that helped me a lot. ఎందుకంటే యూత్లో మోటివేట్ చేయాలి, జనాన్ని మనం మంచి దారి వైపు మళ్లించాలి అనే ఆలోచన రావడం కష్టం. ఆ ఆలోచన తెచ్చుకొని ఆ కుర్రాడు ఆ ఊళ్ళో ఉండిపోయి వీళ్ళని ఎలాగైనా సరే మార్చాలి అని తను పడ్డ కష్టమే ఓటు సినిమా. సూపర్. సో హృతిక్, కంగ్రాట్స్ టు యూ. మీ ఫస్ట్ మూవీతో మీరు డెబ్యూ చేస్తున్నారు అండ్ అందులోనూ ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని చేస్తున్నారు. విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ తన్వి టు యూ ఆల్సో. రమణ గారు మీకు కూడానండి. అలాగే అవ్వకూడదు, మనం ఒక విషయం మాత్రం అందరికీ చెప్దాము. ఓటు చాలా చాలా పవర్ఫుల్ వెపన్. చాలా మంది తెలుగులో వజ్రాయుధం అంటారు సార్. తెలుగులో వజ్రాయుధం. చాలా మంది ఏంటంటే ఆ టైంలో హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి ఊర్లకు వెళ్ళిపోవడం అని కానీ లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోదాము అని ఆలోచన చేసి ఆ ఓటు వేస్ట్ చేసేస్తారు. బట్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ ఓట్. ఎస్. అండ్ అలాగే చాలా యాప్స్ కూడా వచ్చేసాయి. మీరు అందులో కూడా మీ పేరు నమోదై ఉందో లేదో కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడే లాస్ట్ మినిట్లో వెళ్ళి ఎక్కడుంది ఏంటి ఇబ్బంది పడకుండా మీరు ఇప్పుడే చెక్ చేసేసుకోవచ్చు. సో ప్లీజ్ ఓట్. అండ్ అలాగే అక్టోబర్ 27th ప్లీజ్ వాచ్ ఓట్ సినిమా. ఓటు.
ఎస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.